నిప్పచ్చులు అంటారు కదా! అవన్నీ చేసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా పంచుకుంటాము. మీరైతే ఒకసారి ఇక్కడ బతుకమ్మల్ని ఎలా చేశారు అనేది దగ్గర నుంచి చూపిచ్చేస్తాను. చూసేసేయండి. ఎవరెవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. ఎలాంటి హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ముందుగా ఈ వీడియో చూసేసి కంప్లీట్‌గా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మేమైతే నా టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఈరోజు నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనేసి. ఇదొచ్చేసి నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నానండి బతుకమ్మ ఫంక్షన్‌కి. అంటే ఇప్పటి వరకు నా లైఫ్‌లోనే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బతుకమ్మ ఫంక్షన్. ఆస్ట్రేలియా వచ్చిన తర్వాతనే కాదు, నేను చూడడమే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మేము ఆంధ్ర సైడ్ ఉంటాము. ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సైడ్ ఫేమస్ అనమాట. అందుకే ఈరోజైతే పదండి ఇంకా బతుకమ్మ ఆస్ట్రేలియాలో ఎలా జరుగుతుందో చూసేద్దాం. ఆస్ట్రేలియా అనంగానే ఆస్ట్రేలియా అంటే చాలా ఉంటాయి. దాంట్లో వచ్చేసి నేను చూపించబోయేది అడిలెడ్ అనమాట. ఇంతకు నా అవుట్‌ఫిట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. నాకు ఇక్కడ ఇన్ని సెలబ్రేషన్స్ జరుగుతాయని తెలియక నేను వచ్చేటప్పుడైతే పెద్దగా అయితే ట్రెడిషనల్ వేర్ అయితే తెచ్చుకోలేదండి. చాలా తక్కువ తెచ్చుకున్నాను. ఆ తక్కువనే అన్నిటికీ యూజ్ చేస్తూ ఉన్నాననమాట. ఇదొచ్చేసి మా హౌస్‌కి దగ్గరలోనే ఉంటుంది కమ్యూనిటీ సెంటర్. అంటే ఇక్కడే ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఎక్కువగా. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద కమ్యూనిటీ హాల్. ఇక్కడే జరుగుతాయన్నమాట. లాస్ట్ టైమ్ వేరే ఫంక్షన్ కూడా జరిగింది. మీకు గుర్తుందా? దీంట్లోనే ఇది ఎన్‌బీకేవి అవన్నీ కూడా ఇక్కడే జరిగాయన్నమాట. సరే పదండి అయితే ఇంక లోపలికైతే వెళ్ళిపోదాము. మా హస్బెండ్‌కైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎళ్ళగానే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంక లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ అతను ఆపేసి, "మీరు కింద ఉన్న ఫంక్షన్ హాల్‌కి వచ్చారా? ఫస్ట్ ఫ్లోర్‌కా?" అని అడుగుతున్నారనమాట. పైన కూడా ఏదో ఫంక్షన్ ఇంకోటి జరుగుతూ ఉన్నట్టుంది. సో మేమైతే వెళ్ళలేదులెండి. ఎందుకంటే దానికి మాకు ఇన్విటేషన్ లేదు. అందుకే మేమైతే వెళ్ళలేదు. తర్వాత వచ్చేసి ఇదొచ్చేసి టాసా వాళ్ళు కండక్ట్ చేశారండి. తెలుగు అసోసియేషన్ వాళ్ళు సౌత్ ఆస్ట్రేలియాలో ఉంటారు కదా! వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అనమాట ఇది బతుకమ్మ. పదండి ఇంక లోపలికైతే వెళ్ళిపోదాము. చూసారు కదా! మన తెలుగుదనం అయితే బాగా ఉట్టిపడుతున్నట్టు నాకైతే అనిపించిందనమాట. ఎందుకు అంటే ఎక్కడ చూసిన పట్టు చీరలు, లంగావోణీలు బాగా కనిపించాయి. నాకైతే ఫస్ట్ టైం మళ్ళీ ఇండియాలో ఉన్నట్టు అయితే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మనం చూసేది ఆ జీన్స్‌లు, ఆ స్కర్ట్‌లు అవే చూస్తూ ఉంటాము. ఒక్కసారిగా ఇలా చూడగానే నాకైతే బాగా అనిపించిందనమాట. ఇంతకీ ఈ వీడియోలో మీకు వీళ్ళందరిని చూస్తుంటే మీకెలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఒక సాంగ్ ప్లే చేస్తూ ఉన్నారు. ఆ సాంగ్ అయితే నేను కాపీరైట్ వస్తుందేమో అన్న భయంతోటి వీడియో అయితే ప్లే చేయట్లేదు. సారీ, ఆడియో ప్లే చేయట్లేదు. జస్ట్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. మీరైతే చూసేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీలో ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తున్నారా? ఇంకొక విషయం ఏంటి అంటే నాకు బతుకమ్మ ట్రెడిషన్ అయితే నాకు తెలీదండి. ఎందుకంటే మా సైడ్ దసరా అనేది ఫేమస్. నవరాత్రులు, దసరా అనేది ఎక్కువ చేసుకుంటామనమాట. మా సైడ్ దసరా చేసుకుంటాం కాబట్టి దాని గురించే నాకు బాగా తెలుసు. మేమెప్పుడు అదే చేసుకుంటూ ఉంటాము. నాకు బతుకమ్మ ఇవన్నీ నాకు తెలీదు. నేను హైదరాబాద్‌లో వర్క్ చేసేటప్పుడు నేను ఒక్కసారి చూసింది బోనాల ఫంక్షన్ చూశాననమాట. అక్కడ అటెండ్ అయ్యాను. అది తెలుసు. దీని గురించి నాకు ఇంకా క్లియర్‌గా అయితే తెలియలేదనమాట. అక్కడ తెలుసుకోవడానికి ట్రై చేస్తే కూడా అందరూ బిజీలో ఉన్నారు. సో నేనైతే తెలుసుకోలేకపోయాను. చూస్తున్నారు కదా! ఇక్కడ బతుకమ్మలైతే కొంతమంది తయారు చేశారు. తయారు చేసి మధ్యలో అయితే పెట్టారనమాట. అంతేకాదు ఇక్కడ అమ్మవారు రూపం కూడా తయారు చేసి పెట్టున్నారండి చాలా వరకు. ఎందుకు అనేది నాకైతే తెలీదు. మీరైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకెవరికైనా తెలుసుంటే. నాకు కంప్లీట్‌గా ట్రెడిషన్ అయితే తెలియకుండానే నేను ఈ వీడియో చెప్తున్నాననమాట. సారీ ఒకవేళ నేనేమన్నా రాంగ్‌గా మాట్లాడుంటే. చూస్తున్నారు కదా! ఫంక్షన్‌కి ఎంతమందొచ్చారు అనేదైతే చూసేసేయండి మీరు. మీరెప్పుడైనా బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశారా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడొచ్చేసి ఈ బతుకమ్మల్ని పెట్టేసి చుట్టూరు డాన్స్ అయితే వేస్తున్నారు కదా! నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు. నేను పార్టిసిపేట్ చేస్తే మరి వీడియో ఎవరు తీసి మీకు చూపిస్తారు చెప్పండి? అందుకే నేనైతే పార్టిసిపేట్ చేయలేదనమాట. మీకోసం ఈ వీడియో షేర్ చేయాలి అనేసి నేనైతే అక్కడ కంప్లీట్ వీడియోనైతే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఎలా ఏంటి అనేసి. అండ్ అంతకంటే ముందు మనం ఇంత అందంగా రెడీ అయినప్పుడు ఫోటోస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా! చూస్తున్నారు కదా! బతుకమ్మ దగ్గరైతే అందరూ కూర్చొని లేదా నించొని బతుకమ్మను పట్టుకొని ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూసేసేయండి మన వాళ్ళని వీళ్ళందరూ కూడా. ఇంకా ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో వచ్చేసి ఇది స్ప్రింగ్ సీజన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. సమ్మర్ సీజన్ అయితే వచ్చింది. స్ప్రింగ్ సీజన్ వెళ్ళిపోయినా పర్లేదండి. ఆ ఫ్లవర్స్ అయితే ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మాకు గులాబీలు స్టార్ట్ అవుతాయన్నమాట. అదే అండి రోజా పూలు ఉంటాయి కదా! అవి స్టార్ట్ అవుతాయి. భలే ఉంటాయన్నమాట. వాటి స్మెల్ అవంతా కూడా మంచిగా ఇక్కడ గులాబీలు రకరకాల పూలైతే ఎక్కువ దొరుకుతాయి. ఆ పూలతోటి బతుకమ్మని చేసున్నారు ఇక్కడైతే. నాకు తెలిసినంత వరకు వీళ్ళు చెప్పింది ఏంటంటే బతుకమ్మ పైన గౌరీమాతని నా భాషలో నేను చెప్తున్నాను. నాకు తెలిసింది గౌరీమాత అంటే పసుపుతో తయారు చేస్తారు కాబట్టి మేము గౌరీమాత అని పిలుస్తామనమాట మా ఆంధ్ర సైడ్. సో అదే చెప్తున్నా అనమాట. అట్లా తయారు చేసి అయితే పెట్టున్నారు. ఆ పసుపు ఏదైతే ఉంటుందో
ఆ తర్వాత బతుకమ్మని నిమజ్జనం చేసేసిన తర్వాత ఆ పసుపుని అందరికి ఇచ్చారనమాట. మంగళసూత్రాలకి పూసుకోమని చెప్పారు. ఆ ట్రెడిషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇదైతే మాకు ఇది ఎలా ఉంటుంది అంటే, మాకు దసరాలో వచ్చేసి విజయదశమి రోజు మాకు దేవుళ్ళకి మొక్కుంటాం గదా! అలా మొక్కున్నప్పుడు గౌరీమాతను చేసి సేమ్ ఇదే చేస్తారనమాట. పసుపు ఏదైతే గౌరీమాతను చేస్తామో ఆ పసుపుని అందరికీ పంచుతామనమాట. దాంతో పాటు కొన్ని స్వీట్స్ మనం ఇంకా తెలిసిందే గదా! మనం అప్పచ్చులు అంటారు గదా! అవన్నీ చేసుకుంటాం కాబట్టి అవన్నీ గూడా పంచుకుంటాము. మీరైతే ఒకసారి ఇక్కడ బతుకమ్మల్ని ఎలా చేశారు అనేది దగ్గర నుంచి చూపిచ్చేస్తాను. చూసేసేయండి. నాకైతే భలే అనిపించిందనమాట చూడగానే. చూడండి ఎంత బాగుందో అస్సలు. మీరు అందరూ గూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఎవరెవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది గూడా చెప్పండి. ఎలాంటి బతుకమ్మల్ని తయారు చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకైతే నిమజ్జనం దగ్గరకొచ్చేసిందనమాట. నిమజ్జనం చేయడానికి అందరూ రెడీ అవుతున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ హారతయితే ఇస్తున్నారనమాట. ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మీరు అయితే చూసేయండి. నాకైతే భలే నచ్చేసింది ఈ ట్రెడిషన్ అయితే. చూస్తున్నారు కదా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా చాలా బాగా రెడీ అయిపోయారు. నాకు బాగా అనిపించిందనమాట చూడ్డానికి. చూసేసేయండి మీరందరూ ఇలాగా. అండ్ అంతేకాదు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ కూడా ఉన్నింది. అంతేకాకుండా ఇంకా వచ్చేసి ఇక్కడ రీసెంట్‌గా మీకు తెలుసు కదా! ఆల్రెడీ మా హస్బెండ్ కూడా క్రికెట్ ఆడతాడు అని చెప్పేసాను కదా! సో, అట్లాగే ఇక్కడ క్రికెట్, బ్యాడ్మింటన్ ఇంకా బాస్కెట్ బాల్ అవన్నీ కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరికి జూనియర్స్, సీనియర్స్ అందరికీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ అవార్డ్స్ కూడా ఈ రోజే ఇస్తారు. టాసా ఫంక్షన్‌లో ఇస్తారనమాట నార్మల్‌గా. ఎందుకు అంటే టాసా కండక్ట్ చేస్తది ఆ గేమ్స్ అన్నీ కూడా. అంటే తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా ఈరోజైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారు కదా! బతుకమ్మని దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంకా నిమజ్జనానికైతే బయలుదేరే టైం అయిపోయింది. మాకు దగ్గరలో వచ్చేసి చిన్న రివర్ అంటే నది అని చెప్పను కానీ చిన్నది వాటర్ లాంటిది ఉంటదనమాట. ఒక చిన్న కాలువ సంథింగ్ అట్లాంటిది అనుకోవచ్చు. అదేం ఫ్లోట్ అవ్వదు. అలాంటిదనమాట. అక్కడ ఎళ్లి నిమజ్జనం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పనా? నేను ఇప్పుడు టైం ఎంతయింది అంటే ఆల్మోస్ట్ 9:30 అట్లాగా అయిపోయిందనమాట. చూస్తున్నారు గదా! నేను ఇక్కడికొచ్చేటప్పుడు 7:30 అప్పుడు వెలుతురు చాలా ఉంది. డే లైట్ అయితే మాకు ఇక్కడ డే లైట్ సేవింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, మాకైతే ప్రాబ్లమ్ లేదు. ఆల్మోస్ట్ 9 వరకు గూడా ఇక్కడ వెలుతురుగానే ఉంటుందనమాట. ఇప్పుడు డే లైట్ సేవింగ్‌లో అందరూ పిక్నిక్స్ ఇంకా తర్వాతొచ్చేసి ఔటింగ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు బాగా. చూస్తున్నారు గదా! ఇందాక చెప్పాను గదా! ఇక్కడ టాసాలో కాంపిటీషన్స్ జరుగుతాయనేసి అవి మెడల్స్, ఈ కప్స్, గిఫ్ట్స్ ఇవన్నీ గూడా వాళ్ళకి సంబంధించినవే వాళ్ళకివ్వడానికైతే ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట. బ్యాడ్మింటన్ ఇవన్నీ గూడా. మా హస్బెండ్ బ్యాడ్మింటన్‌లో లాస్ట్‌లో ఓడిపోయారు. మేబీ నాకు తెలిసి అంతకుముందు వీకే చెయ్యి కొంచెం దెబ్బ తగిలిందనమాట. బ్యాడ్మింటన్ ఆడేటప్పుడే ఏదో కొంచెం తగిలింది. సో, అప్పటి నుంచి ఆడలేకపోయారు. లాస్ట్‌లో పోయింది. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇయర్ కొట్టేయొచ్చు కప్పు అంతే గదా! ఆల్రెడీ క్రికెట్‌దైతే ఒక కప్ మా ఇంటికొచ్చేసింది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మనం బ్యాడ్మింటన్‌కి నెక్స్ట్ టైమ్ ట్రై చేసేసేయొచ్చు. ఏం ఇబ్బంది లేదులెండి. చూస్తున్నారు గదా! ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మెడల్స్ అవన్నీ ఇస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? నేను వీడియో బానే క్యాప్చర్ చేశానా? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి వీడియోని.